హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగే ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగానైతే ముగ్గులు వేసుకున్నా. ఇంకా మార్నింగ్ పనులు అంటేనే ముగ్గులతోటే స్టార్ట్ అయితే ఇంకా పాలు కూడా వేడి చేసుకున్నా అండి గ్యాస్ పైన. ఇక్కడనైతే ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా స్వామి వారికి అయితే నేనైతే నైవేద్యం చేస్తున్నా, స్వామి అమ్మవార్లకి సేమియా ప్రసాదం చేస్తున్నా అండి. పాలతో చేసే ఏ ప్రసాదమైనా అమ్మవార్లకు అయ్యవార్లకు అయితే ఇష్టం కదా, అందుకే ఏదో ఒక ప్రసాదం అయితే పాలతో చేసేదే ఎక్కువ శాతం అయితే చేస్తూ ఉంటానండి. ఈరోజు అయితే గులాబీ పూలతోటి అయితే నిండుగానైతే అలంకరణ చేసుకున్న స్వామి అమ్మవార్లను. కామాక్షమ్మ దీపం కూడా ఈరోజు శుక్రవారం కాబట్టి ఫ్రెష్గానైతే వెలిగించిన. పూజ అయితే నేను ఈరోజు తామర గింజలతో అయితే 108 నామాలు చెప్పుకుంటూ అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకున్నా అండి. అప్పుడప్పుడు శుక్రవారం కూడా ఇట్లా అష్టోత్తరం చేసుకుంటే కూడా చాలా మంచిదండి. మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. కుంకుమార్చన కానీ అష్టోత్తరం కానీ అట్లా చేసుకుంటేనే చాలా ప్రశాంతంగానైతే అనిపిస్తుంది. పూజ అంతా అయిపోయినాకనైతే ఇట్లా ధూపం అయితే ఇచ్చుకుంటున్నా అండి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఈశాన్యంలో అయితే కలశం ఏర్పాటు చేసిందండి. గురువారం చేసే పని అయితే ఈరోజు అయితే శుక్రవారం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నిన్న ఇంకా నేను వేరే పని ఉండి అయితే మార్నింగ్ వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఇంకా నిన్న ఇంకా మార్నింగ్ అయితే ఈశాన్యంలో కలశం అయితే ఏర్పాటు చేయలేదండి. ఇంకా అప్పుడప్పుడు ఇంకా మనకు వీలు కానప్పుడు ఫ్రైడే కూడా చేసుకోక తప్పదు కదా అండి. అందుకే ఫ్రైడే రోజు అయితే ఈ విధంగానైతే కలశం అయితే ఏర్పాటు చేసుకున్నా. గౌరమ్మను కూడా ఈ రోజే అంతా క్లీన్ చేసుకొని అయితే బొట్లతో అయితే అలంకరణ చేసుకున్నా అండి. మనకు వీలు కాదు అన్నప్పుడు ఇంకా ఫ్రైడే అయినా చేసుకోకనైతే తప్పదు కదా. అప్పుడప్పుడు మనం ఫ్రైడే రోజు కూడా స్వామి అమ్మవార్లకు అభిషేకం కూడా చేస్తూ ఉంటాం కదా. అలానే అనుకొని ఇంకొక రోజు తప్పదులే అనుకొని అయితే ఈరోజు అయితే నేనైతే ఈ విధంగానైతే క్లీనింగ్ అయితే చేసుకున్నా అండి. ఇంకా గౌరమ్మను ఈశాన్య కలశంను తర్వాతనైతే ఇంకా మధ్యాహ్నం అయితే వంట అయితే ఏర్పాటు చేస్తున్నా అండి. ఈరోజు వంట వచ్చేసి అయితే బెండకాయ ఫ్రై ఇంకా సొరకాయ పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నా అండి. ముందైతే నేను ఇంకా పని చేసుకుంటా ఉంటే వేరే వర్క్ చేస్తూ ఉంటే అమ్మ అయితే బెండకాయలు అయితే కట్ చేసి ఉంచిండ్రు. ఫస్ట్ అయితే ఒకటే బెండకాయ కర్రీయే చేద్దాంలే అనుకున్నా అండి. బెండకాయలు అయితే ముందు నేనైతే ఇట్లా టమాటాలు వేసి అయితే ముందు ఫ్రై చేసిన అండి. ఎందుకంటే టమాటా అనేది అసలు మధ్యలో వేస్తే అస్సలు ఉడకట్లేదని నేనైతే బెండకాయలు వేయించడానికి ముందే ఇట్లా టమాటాలు అయితే ముందైతే బాగా వేయింపేసి ఇంకా ఈరోజు అయితే టమాటా బెండకాయ వండుతున్నా అండి. అందుకోసమే టమాటా మొత్తం ఫ్రై అయిన తర్వాతనే ఇట్లా బెండకాయలు అయితే వేసుకొని అయితే ఫ్రై చేస్తున్నా అండి. ఇట్లా ఏముంటే ఇంకా టమాటా అనేది అయితే ఎక్కడ కనిపించకుండా మొత్తంగానైతే ఫ్రై అయిపోతుంది. కానీ ఈ విధంగానైతే చేస్తా అండి అప్పుడప్పుడు అయితే. ఇంకా కారంతో చేసినప్పుడు ఇట్లా చేస్తేనే బాగుంటుందండి బెండకాయ అనేది అయితే. ఉడికిపోయిన తర్వాత ఇంకా కారమును సాల్ట్ అయితే వేసుకున్నా అండి. పచ్చిమిర్చి ఏమి అయితే యూజ్ చేయలేదండి ఇందులో. ఎందుకంటే కారంగా ఉంటేనే ఇప్పుడు సమ్మర్లో ఎక్కువ కారం ఉండేది, ఎండు కారం ఉండే కర్రీలే బాగుంటాయి కదా. అందుకోసమని ఇలానైతే చేసిన. ఇది ఇంకా బెండకాయ అంటే కొంచెమే అయింది కదా, ఇది మళ్ళీ ఈవినింగ్ కూడా సరిపోదు కదా అని మళ్ళీ అప్పటికప్పుడు అనుకొని అయితే ఒకటి చిన్నదే సొరకాయ ఉంది అండి. ఆ సొరకాయనైతే కట్ చేసి కొంచెంగానైతే పెసరపప్పు పోసి వండుదామని అయితే అనుకున్నా. ఇప్పుడే అయితే ఇదైతే తీసుకొని అయితే కట్ చేద్దామని అయితే చూస్తున్నా అండి. ముందే అనే ఉంటే ఇంకా అమ్మనే కట్ చేసి ఉంచేది, కానీ ఇంకా నేను ఇప్పుడే అనుకున్నా కాబట్టి ఇదైతే చిన్న కాయనే కదా. ఇంకా ఇది కూడా మళ్ళీ సపరేట్ వండినా కూడా ఇది కర్రీ ఏం కాదు. అందుకే కొంచెంగానైతే పప్పు పోద్దాం అనుకుంటున్నా. అందుకే 2 అయితే టమాటాలు తీసుకున్నా, పచ్చిమిర్చితోటే వేస్తున్నా అండి. ముందైతే సొరకాయనైతే ఇంకా నేను ఇదైతే తొక్క తీస్తాం కదా, దీన్ని తీస్తూ ఉంటేనే తెలుస్తుందండి. ఇది ఫ్రిడ్జ్లో ఉంది కదా, చల్లగానే అవుతుంది. ఇంకా ఇది తీసుకొచ్చి కూడా 3-4 డేస్కి ఎక్కువనే అవుతుందండి. ఎప్పటికప్పుడు వండుదాం అనుకుంటున్నా. అసలు ఇంకా వేరే కర్రీస్ వండడం వల్ల, పప్పు వేయడం వల్ల అట్లనైతే సొరకాయని ఆపేసుకుంటూ వచ్చినాం. ఇంక ఈరోజు అయితే 2 కర్రీలు అయితే ఈవినింగ్ కూడా మళ్ళీ ఏం కర్రీ వండకుండా ఉంటాం కదా అని ఇంకా ఈరోజు శుక్రవారం ఫాస్టింగ్ కూడా మధ్యాహ్నమే తింటా అని ఇప్పుడైతే ఇంకా 2 కర్రీస్ అయితే చేస్తున్నా అండి.
సొరకాయ అంతా ఇట్లా తొక్క తీసిన తర్వాత మంచి క్లీనింగ్ అయితే చేసిందండి. తర్వాతనైతే నాకు ఇంకా ఫ్రిడ్జ్‌లో ఒకటైతే మామిడికాయ ఉంది. అదైతే ఇంకా ఇందులో వేస్తే బాగుంటుంది కదా! పప్పు కూడా వేస్తాం కాబట్టి సొరకాయ పప్పు ఇంకా మ్యాంగో కూడా వేస్తా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే పుల్ల పుల్లగా మంచి టేస్ట్ కూడా వస్తుంది కదా అని నేనైతే ఇప్పుడే అనుకోని అయితే మ్యాంగో కూడా వేద్దాం అనుకుంటున్నా అండి. ఇది తీసుకొచ్చి అయితే చాలా రోజులు అవుతుందండి. 10, 15 డేస్ అవుతుంది. ఫ్రిడ్జ్‌లో ఉంచితేనైతే ఇప్పుడే మళ్ళీ కోసుకొచ్చినట్టయితే అంత గట్టిగానే అవుతుందండి. ఇంకా బయట ఉంటే మెత్తగా అయితాయి కానీ ఫ్రిడ్జ్‌లో ఉన్న కాయలైతే అలానే ఉండిపోతాయి. అందుకే పచ్చడి పెట్టేటప్పుడు కూడా మనం పచ్చడి పెట్టట్లే అంటే ఫ్రిడ్జ్‌లో పెడితే సరిపోతుందండి. అంతే గట్టిగానే అయితే ఉంటాయండి కాయలు మెత్తగా కాకుండా. ఇప్పుడైతే సోరకాయనైతే ముందైతే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేస్తున్నా. ఇంకా మనం కర్రీ చేయడం ఎంత టైం పడతదో ఇవి కట్ చేయడం కూడా అంతే టైం పడతది. ఇంకా ముందే నేను కిచెన్‌లోనే కట్ చేసేది కానీ అక్కడ చాలా వేడొస్తుందండి. ఇక్కడనంటే ఫ్యాన్ వేసుకొని కూడా కట్ చేసుకుంటూ టీవీ చూస్తూ అయితే ఇట్లా కట్ చేయొచ్చని ఇంకా ముందు రూమ్‌లో అయితే కూర్చొని అయితే కట్ చేస్తున్నా అండి. సొరకాయ ముక్కలనేదైతే ఎంత చిన్న చిన్న కట్ చేస్తే అంత తొందరగా కూడా ఉడుకుతాయండి. పెసరపప్పు తొందరగా ఉడుకుతది కాబట్టి సొరకాయ కూడా తొందరగా ఉడకాలంటే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేయాలి. చూడండి ఇక్కడనైతే చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేస్తున్నాము. ఇంకా ఈవినింగ్‌కైతే ఇంకా కర్రీ వండేదైతే ఏముండదండి. ఇంకా మధ్యాహ్నంకే 2 కర్రీలు వండుతున్నా కాబట్టి కొంచెం పని కూడా మనకు తగ్గినట్టే అనిపిస్తది. మార్నింగే కర్రీలు వండి పెట్టుకుంటే. ఇంకా సమ్మరే కాబట్టి చల్లటి కర్రీలైనా ఏం కాదండి. చలికాలం అయితే వేడి వేడిగా తినాలనిపిస్తది గానీ, ఇంకా సమ్మర్‌లో ఎంత చల్లగున్న కర్రీలైనా ఏం తినడానికైతే ఏమనిపించదు. ఇప్పుడైతే ఇంకా సోరకాయ ముక్కలైతే కట్ చేసుడైతే అయిపోయింది. మ్యాంగోనైతే కట్ చేస్తున్నా అండి. ఇదైతే మ్యాంగోలో ఇంకా సెపరేట్‌గా పప్పులో గూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే ఇట్లనైతే ఇంకా సొరకాయలో గూడా వేసి చూద్దాంలే ఎట్లైనా బానే ఉంటది గదా! పప్పు పోస్తున్నాం గాబట్టి అని. ఇంక ఇదైతే ఇట్లా వేస్తున్నా అండి. ఇంకా మా వారు తింటారో ఏమంటారో ఏదన్నా పుల్లగున్న కర్రీలైతే ఇంకా మా ఆయనైతే ఎక్కువ తినరండి. ఇంకా ట్రై చేస్తున్నా గాబట్టి ఏమో తెలియదు తింటారో తినరో. ఒకవేళ తినకున్నా గూడా బెండకాయ కర్రీ ఉందిలే అనుకోనైతే చేస్తున్నా అండి. ఈ మ్యాంగో అయితే చాలా పుల్లగుందండి. ఇంకా అప్పుడు తీసుకొచ్చి నేను ఇంకా కొంచెం పచ్చడి పెట్టిన గదా! చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ జేసి పాప తీసుకెళ్తదని పెట్టిన గదా! అవే కాయలైతే ఒకటైతే ఉంచిందండి. ఇంకా అది ఎప్పుడన్నా పప్పులో వేస్తా అని ఉంచిన గానీ అసలెప్పుడు నేను ఇంకా మర్చిపోయిన కాయ గూడా ఉన్న సంగతి. ఈరోజైతే మార్నింగ్ జూషినా. ఇప్పుడైతే ఇట్లా చిన్న చిన్నగానైతే ముక్కలన్నీ కట్ జేసినండి. ఇంకా సోరకాయ, మామిడికాయ, ఒక ఆనియన్ గూడా కట్ జేసిన. ఇక్కడ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నా అండి. ఒకటే అయితే ఒక టమాటా వేసుకున్నా అండి. 2 వేద్దాం అనుకున్నా గానీ, ఆల్రెడీ మామిడికాయ వేస్తున్నా గదా! పుల్లగుంటదేమో అని ఒకటే కాయ అయితే వేసుకున్నా అండి. ఇంకా ఇవన్నీ కట్ జేసిన తర్వాతనైతే కిచెన్‌లోకైతే తీసుకెళ్తున్నా. ఇంకా వంట అయితే స్టార్ట్ జేయాలి ఇప్పుడు. రైస్ అయితే కడిగి పెట్టేసిన. ఇప్పుడైతే ఇవన్నీ ముక్కలైతే కట్ చేసినయయితే పక్కన పెట్టుకొని, ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసిన తర్వాతనైతే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి, ఇంకా ఇక్కడనైతే వేడి వేడిగానే అయితుందండి కిచెన్‌లో. కిచెన్‌లోకి రావాలంటేనే భయమేస్తుంది. అసలు హోటల్‌లో వండే వాళ్ళైతే ఎలా వండుతున్నారో అనిపిస్తుంది. ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు గానీ, హోటల్‌లో గానీ, ఇంకా చాలా వేడిగానే అయితే ఉంటది గదా! వాళ్ళకి ఇంకా అలవాటయిపోయి ఉంటది. ఇక్కడనైతే గిన్నె అయితే పెట్టేసిందండి. ఆయిల్ అయితే వేసేస్తున్నా. ఈరోజైతే సోరకాయ, మ్యాంగో ఇంకా పప్పు వేసి అయితే వండుతున్నా అండి. ఇదైతే కొంచెం కొత్త వంట లాగానే అనిపించింది నాకైతే. ఇంకా మా వారు తిని బావుందంటేనే అదైతే నాకైతే సంతోషం అనిపిస్తది. ఎందుకంటే మా వారికి పుల్లగున్న కర్రీలు అస్సలు నచ్చవండి. అందుకే అంటున్నా. ఎందుకంటే మామిడికాయ అంత పుల్లగా ఏముండదు గదా! పప్పులో ఉడికిందంటే మామూలుగా బయట తిన్నంత. అందుకే నేనైతే ఇట్లనైతే ట్రై చేస్తున్నా అండి. చూద్దాంలే ఎట్లుంటదో అని. ఇప్పుడైతే పెసరపప్పు అయితే తీసుకుంటున్నా అండి. పెసరపప్పులో ఇట్లా ఏ పప్పులో అయినా సరే బిర్యానీ ఆకు వేసి ఉంచితే అసలు పురుగనేదే రాదండి. మనం ఎప్పుడు జూషినా గూడా ఇప్పుడు తీసుకొచ్చిన పప్పులాగానైతే ఇంకా అనిపిస్తా ఉంటది. కొద్దిగానే తీసుకున్నా అండి ఇక్కడ పెసరపప్పు అనేదైతే. ఎందుకంటే చూస్తే పెసరపప్పు కొద్దిగానే అనిపిస్తది. మనకు ఉడికిపోయిన తర్వాతనైతే ఎక్కువ పప్పు అయితది. అందుకే ఇక్కడనైతే కొద్దిగానే పప్పు తీసుకున్నా. ఇంకా అందులో సొరకాయ ముక్కలు, ఇంకా మ్యాంగో ముక్కలు, ఈ పప్పు అన్నీ ఎక్కువైపోతాయి గదా! అందుకే ఇదైతే కొంచెమే తీసుకున్నా అండి. పెసరపప్పు, మ్యాంగో అయితే సెపరేట్‌గా వండుకుంటే గూడా మంచి టేస్ట్ అయితే ఉంటదండి. అదైతే ఎప్పుడైనా వండుతా ఉంటా.
కానీ సొరకాయలు వేయడం అయితే ఇప్పుడు కొత్తగానే అనిపించింది నాకైతే. ఇంకా మీలో ఎవరన్నా ఇట్లా ముందే వండేసి ఉంటే నాకైతే కామెంట్లో చెప్పండి. ఇక్కడనైతే గిన్నె పెట్టేసిన ఆయిల్ కూడా వేడెక్కిందండి. ఇంకా ఆయిల్ వేసిన తర్వాతనైతే పచ్చిమిర్చి వేసుకున్నా. మొత్తంగానైతే పచ్చిమిర్చి తోటే వండుతున్నా ఇదైతే కర్రీ అనేదైతే. తర్వాతనైతే ఒక ఆనియన్ కూడా వేసుకున్నా అండి. ఇవైతే మంచిగా ఫ్రై చేయాలి. ఆనియన్ అయితే పప్పులో వేస్తేనైతే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇక పప్పు అంటే మనం ముఖ్యంగా వేసుకోవాల్సిందైతే కరివేపాకు అయితే వేసుకోవాలి కదా. అందుకే కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగానైతే పసుపు కూడా వేసుకున్నా అండి. ఇంకా సపరేట్గా పెసరపప్పు ఇంకా ఆనియన్ ఎక్కువ వేసుకొని ఎక్కువ టమాటాలు వేసుకొని వండితే కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. పెసరపప్పు అనేది అయితే అట్లా సపరేట్గా వండుకుంటే సొరకాయలో కాకుండా సపరేట్ పెసరపప్పు అట్లా కూడా ఒకసారి అయితే ట్రై చేసి నేనైతే చూపిస్తాను మీకు. వండేసి అయితే ట్రై చేసి కాదు, ఇదివరకు వండిన వంటలే కదా. ఇక్కడనైతే ముందైతే ఆయిల్లో నేనైతే పెసరపప్పు వేసిందండి. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయితే పప్పు అనేది అయితే మంచి టేస్ట్ వస్తుంది కదా, అందుకే ముందైతే పప్పు వేసుకున్నా. కొద్దిగా ఒక 2-3 మినిట్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాతనైతే ఇంకా మ్యాంగో ముక్కలు అయితే వేసుకోవాలండి, మామిడికాయ ముక్కలు. అవైతే చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజుగానే కట్ చేసిన, ఎందుకంటే అవి పప్పులో ఉడికిపోతాయి కదా మెత్తగానే. అందుకే అంత చిన్నగానైతే ఏం కట్ చేయలేదండి. అవి కూడా ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకోవాలండి. తర్వాతనైతే సొరకాయ ముక్కలు అయితే వేసుకున్నా అండి. సొరకాయ ముక్కలు కూడా ఒక 5 మినిట్స్ అట్లా వేయించిన తర్వాతనే మనం వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడనైతే చూడండి ఎంత కలర్ఫుల్గా ఇట్లా గ్రీనిష్ ఉండే కర్రీలు అయితే నాకైతే బాగా ఇష్టం అండి. ఎందుకంటే ఇట్లా గ్రీన్ ఉండే పచ్చిమిర్చి వేసిన కర్రీలు అయితే నేనైతే ఎక్కువ ఇష్టపడతా. ఇంకా మా పాపకైతే ఎక్కువ కారం చేసిన కర్రీలు అయితే ఇష్టం అండి. ఎర్ర కారం వేసి వండిన కర్రీలే ఆమెకైతే ఇష్టంగా తింటది. ఇంకా నాకైతే ఇట్లా గ్రీన్ కనబడాలి ఏ కర్రీలని. ఇప్పుడు టమాటా కూడా వేసినాం కాబట్టి ఇంకా కలర్ఫుల్గానైతే కనిపిస్తుందండి. ఇంకా సొరకాయ పప్పు అయితే సొరకాయ మామిడికాయ పప్పు అండి. ఇది అయితే కొత్త రకం వంట. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఒక 5 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాతనే వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం కలిపేసి అయితే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకా మనం కలిపేసిన తర్వాతనైతే కొద్దిగానైతే వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు అనేది వాటర్ పోయింది ఉడకదు కదా మామూలుగా. ఇందులో వాటర్ ఊరినా కూడా అది ఏమి ఉడకదు. అందుకే కొద్దిగానైతే వాటర్ అయితే వేసుకున్నా అండి. ఇంకా సొరకాయ కూడా వాటర్ తోటి, ఇంకా మామిడికాయ సొరకాయ పప్పు మొత్తంగానైతే వాటర్ తోటి మంచిగా మెత్తగా ఉడికితేనే పప్పు అయితే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఇప్పుడైతే వాటర్ వేసేసి అయితే ఇంకా మూత అయితే పెట్టేసిన. పెసరపప్పు వేసినాం కాబట్టి ఉప్పు అనేది అయితే ఇప్పుడే వేయకూడదు. ఉప్పు వేసినామంటే పప్పు అనేది అస్సలు ఉడకదండి. అందుకే ఇంకా పప్పు ఉడికింది అన్న టైంలోనైతే ఇంకా నేనైతే ఇక్కడ ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇంకా ఇక్కడనైతే బాగా చెమటలు అయితే వస్తున్నాయండి. ఇక్కడ వేడిగా ఉంది కదా, చూడండి ఇప్పుడు ఏదైతే వేడెక్కుతుంది ఉడుకుతుంది ఇక. పప్పు అయితే కొంచెంగానైతే ఉడుకుతుంది, పలుకు విప్పినట్టు అట్లా అయింది. అప్పుడైతే సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఈ మధ్యలో అయితే మా పాప అయితే ఫోన్ చేసిందండి. ఇంకా నేను సాల్ట్ మాట్లాడుకుంటూనే వేసేసిన. ఇంకా వీడియో తీస్తున్న అన్న సంగతి కూడా మర్చిపోయినా అండి. ఇంకా నేను తర్వాత మళ్ళీ మీకు మామూలుగా సాల్ట్ అయితే చూపించిన అండి వేయకుండా. ఇక్కడనైతే పప్పు మొత్తం అయిపోయింది. ఇంకా కొత్తిమీర కూడా వేసిన అండి. పప్పులో కొత్తిమీర వేస్తేనైతే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఎప్పుడైనా మీరు కూడా గమనించండి. ఇంకా నేనైతే అట్లా సాల్ట్ మాట్లాడుకుంటూ వేసిన తర్వాత నేనైతే నవ్వుకున్నా అండి. ఎందుకంటే నేను అట్లనే ఇంకా మీకు వీడియో పెట్టేస్తే పప్పులో ఉప్పు వేయలే కదా అనుకుందాం అండి. ఇంకా నాకైతే అట్లా అనిపించింది. నవ్వుకున్న అప్పుడప్పుడు కూడా అట్లా మిస్టేక్లు కూడా అవుతాయండి. ఇంకా సాల్ట్ వేయలేదు ఏందని మీరు అనుకుంటారు. నేనేమో వీడియో తీయకుండానే ఉండిపోదునండి గుర్తు లేకపోతే. ఇంక ఈరోజు అయితే ఇంతే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే 2 కర్రీలతోటి మధ్యాహ్న భోజనం అయితే ఈ విధంగానైతే చేస్తామండి. మీరేం వంటలు చేసుకున్నారో నాకైతే కామెంట్లో తెలియజేయండి. ఈరోజు అయితే బెండకాయ ఫ్రై, ఇంకా సొరకాయ పప్పు, ఇంకా రైస్ కూడా అయిపోయిందండి ఇప్పటికైతే. ఇంకా బటన్ కూడా ఆపేసిన. ఇంకా చాలా వేడిగానే అవుతుందండి. ఇప్పుడైతే ఇంకా కూలర్ వేసుకుంటేనే చల్లగా అయిపోతుంది. ఏమన్నా కామెంట్లు ఉంటే తెలియజేయండి. ఇంకా ఈరోజు అయితే ఇంతే బ్లాగ్ అండి. స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి.
బాయ్ ఫ్రెండ్స్. with